మెగాస్టార్ చిరంజీవితో వినాయక్ తీస్తున్న ఖైదీ నెంబర్ 150 మూవీ షూటింగ్ జెట్ స్పీడ్లో సాగుతున్నట్లు కనిపిస్తుందండి. షూటింగ్ ప్రారంభంలోనే జైల్ సన్నివేశాలను పిక్చరైజ్ చేసేయగా ఆ తర్వాత ఓల్డేజ్ హోమ్ సీన్స్ని షూటింగ్ చేసేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఇంటర్వెల్లో వచ్చే ఓ సూపర్ ఫైట్ని పిక్చరైజేషన్ చేశారని తెలుస్తుందండి. మెగాస్టార్ మూవీ కోసం హైదరాబాద్లోనే ప్రత్యేకంగా ఓ ఓల్డేజ్ హోమ్ సెట్ వేశారు. దీనికి సంబంధించిన వర్క్ దాదాపు పూర్తి కావచ్చుందని, అందుకే ఇప్పుడు ఇంటర్వెల్ ఫైట్ని పిక్చరైజ్ చేశారని తెలుస్తుందండి. ఆ సంగతి ఏమో కానీ మూవీ మొత్తానికి హైలైట్ సీన్స్లో ఈ కైన్ ఫైట్ ఒకటని చెప్పాలండోయ్. రూపాయి కైన్ సౌండ్, చిమ్మ చీకటి బేస్ చేసుకున్న ఈ ఫైట్ కత్తిలో కేకలు పుట్టిస్తుందని చెప్పాలి. ఇక వివి వినాయక్ డైరెక్షన్లో చిరంజీవి ఈ ఫైట్ను చేస్తే చూసేందుకు 2 కాదు ఎన్ని కళ్ళైనా చాలామని చెప్పాలండోయ్. ఇప్పటికైతే ఖైదీ నెంబర్ 150కి సంబంధించిన సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు తెలుస్తుందండోయ్. మొదట దొంగ క్యారెక్టర్ సంబంధించిన వర్క్ను ఫినిష్ చేసి ఆ తర్వాత రెండో క్యారెక్టర్ సంబంధించిన పనులు చేసేలా ప్లాన్ చేశాడంట దర్శకుడు వివి వినాయక్. ఎలా ప్లాన్ చేసినా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే 13 జనవరి 2017న ఈ మూవీ విడుదల కావడం మాత్రం ఖాయమంటున్నాడు నిర్మాత రామ్ చరణ్. ఇక కాజల్ అందచందాలు ఈ సినిమాకు అడిషనల్ అట్రాక్షన్ అంటున్నారు జనాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.